నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము బీఎస్సీ అండ్ బీటెక్కి సంబంధించి ఐలర్స్ థీరమ్కి రిలేటెడ్ ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నా. ఓకే, క్యాలిక్యులస్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎగ్జామినేషన్ పర్పస్ చూసుకున్న చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐలర్ థీరమ్ అనేది, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇది చూడండి. If u is equal to tan inverse x cube plus y cube by x minus y, then prove that x del u by del x plus y del u by del y equal to sin 2u అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది రాసుకోండి. గివెన్ మనకి u is equal to tan inverse x cube plus y cube by x minus y అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ tan ఇన్వర్స్ ఏదైతే ఉందో దీన్ని ఈ సైడ్ తీసుకుంటే మనకి ట్యాన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే tan u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. ఓకే, ఈ దీంట్లో మనకి ఇది ఏదైతే ఉందో ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న పార్ట్ ఏదైతే ఎక్స్ వై టర్మ్స్ ఏదైతే ఉందో అది మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది. ఓకే, అది మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై. లెట్ f of x comma y equal to x cube plus y cube by x minus y. ఓకే, ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో దీనికి మనం హోమోజీనియసా కాదని చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే గివెన్ దిస్ ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్ ఆర్ నాట్ అని చెక్ చేయాలి. అంటే దీని డిగ్రీ ఎంత అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫంక్షన్ హోమోజీనియసా కాదని ఎలా చెక్ చేస్తామంటే ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ రిప్లేస్ చేయండి, వై ప్లస్లో ల్యాండా వై రిప్లేస్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ల్యాండా ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ ల్యాండా వై హోల్ క్యూబ్ బై ల్యాండా ఎక్స్ మైనస్ ల్యాండా వై. ఓకే, తర్వాత దీంట్లో ల్యాండా క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ల్యాండా క్యూబ్ వై క్యూబ్ బై డినామినేటర్లో ల్యాండా ఎక్స్ మైనస్ ల్యాండా వై. చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్ని మనం హోమోజీనియస్ ఫంక్షన్ అని చెప్పాలంటే ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై ఈక్వల్ టు ల్యాండా రేస్ టు పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, అప్పుడు మనం ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని హోమోజీనియస్ అంటాం. అంటే ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ వై ప్లస్లో ల్యాండా వై రీప్లేస్ చేయండి. చేసిన తర్వాత మనకి ల్యాండా ఇంటూ సంథింగ్ ఏదైతే మనకు ఒరిజినల్ ఫంక్షన్ ఉందో ఆ ఫార్మేట్లో ఈ ఫార్మేట్లో ఏదైనా వస్తే ఆ ఫంక్షన్ని మనం హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం ఆఫ్ డిగ్రీ n. ఓకే, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్ ఆఫ్ డిగ్రీ n అంటాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ల్యాండా క్యూబ్ కామన్ తీసుకోవచ్చు. తర్వాత ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, డినామినేటర్లో ల్యాండా కామన్ తీసుకోవచ్చు ఎక్స్ మైనస్ వై. ఓకే, దిస్ ఈక్వల్ టు ఒక ల్యాండా గెట్ క్యాన్సల్, దెన్ ల్యాండా స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఒరిజినల్ ఫంక్షనే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వైయే కదా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై. ఓకే, therefore the function is homogeneous of degree 2. Since f of x comma y is a homogeneous function of degree 2, degree n equal to 2. ఓకే, ఇక్కడ n వాల్యూ ఎంత 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అప్లై ఐలర్ థీరమ్ అయింది అప్లై చేయాల్సి ఉంది. అప్లై ఐలర్ థీరమ్, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, అప్లై ఐలర్ థీరమ్. ఓకే, ఫస్ట్ మనకి ఐలర్ థీరమ్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఐలర్ థీరమ్ ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు ఐలర్ థీరమ్ ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అనేది ఎఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఇది మనకి హోమోజీనియస్ ఫంక్షన్ అయితే హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ
degree n, then x del z by del x plus y del z by del y ఈక్వల్ టు nz. ఇది మనకి ఐలర్ థీరం. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ థీరం ఇది. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈక్వేషన్ 1 ఉంది కదా, దీంట్లో ఇది z అవుతుంది, ఇది మనకి f ఆఫ్ x, y. ఓకే, అదైతే ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో మనకి మన అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో z ఏమవుతుంది ఇక్కడ tan u అవుతుంది. ఓకే, అండ్ n ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఆల్రెడీ మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, n వాల్యూ మనం చెక్ చేసాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అందువల్ల z tan u అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే del z by del x ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ del z by del y ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి ఏం చేస్తారంటే అప్లయింగ్ ఐలర్స్ థీరం, అప్లయింగ్ ఐలర్స్ థీరం మనకి ఏమొస్తుంది, ఇది దీంట్లో పుట్ చేయండి. x ఇంటూ del by del x ఇంటూ tan u, ఓకే, ప్లస్ y ఇంటూ del by del y tan u ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ z అంటే tan u. ఓకే, నెక్స్ట్ ఇది వాల్యూ ఏమైతుంది మనకి, x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan u ఏమైతుంది మనకి secant square u. ఓకే, తర్వాత del u by del x అని రాస్తాం, బికాజ్ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కదా. ఓకే, u అనేది కూడా మనకి వేరియబుల్, అనదర్ వేరియబుల్, మనకి డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు x దీనికి కూడా రాసుకోవాలి. ఓకే, ప్లస్ y ఇంటూ secant square u del u by del y ఈక్వల్ టు 2 tan u. ఓకే, దట్ ఇంప్లైస్ దీంట్లో మనం ఏం చేస్తాం, ఫైనల్గా secant square uని కామన్ తీయండి. secant square u కామన్ తీస్తే x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు 2 tan u. ఓకే, ఈ secant square u నుండి డివైడ్ చేయండి త్రూ అవుట్ ఈక్వేషన్ని. మనకి x ఇంటూ du by del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు 2 tan u by secant square u వస్తుంది. నెక్స్ట్ x ఇంటూ del u by del x ప్లస్ y del u by del y ఈక్వల్ టు 2 tan u అంటే ఏంటి మనకి sin u by cos u. ఓకే, మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ తెలుసు కదా, బేసిక్ ఫార్ములాస్. tan theta is equal to sin theta by cos theta. సిమిలర్లీ 1 by secant theta అంటే cos theta, ఇది మనకి తెలియాలి. ఓకే, సిమిలర్లీ 1 by secant square theta నథింగ్ బట్ cos square theta. ఓకే, ఇంటూ 1 by secant square theta, secant square u అంటే ఏమవుతుంది మనకి cos square u అవుతుంది. ఓకే, ఒక cos u క్యాన్సల్స్. ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు 2 sin u cos u. ఓకే, దట్ ఇంప్లైస్ x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు sin 2u. ఇది మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. ఓకే, sin 2 theta is equal to 2 times of sin theta into cos theta. ఇది మనకి బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఇవి. ఓకే, ఇది అప్లై చేస్తే మనకి ఇదైతే రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకే.